సో ఈ మిషన్ నుంచి మనకు 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ వస్తాయి అన్నమాట. సో ఈ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ కోసం మిషన్ పైన ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్ పైన ఒక్కొక్క బటన్ ప్రెస్ చేసినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ వాటర్ వస్తుందన్నమాట. ఇది పవర్ బటన్. పవర్ ఆన్, ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మిషన్ పవర్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఈ వైలెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ 2 బటన్స్ కనబడుతున్నాయి, 2 పాయింట్స్ కనబడుతున్నాయి. ఇది ఫస్ట్ బటన్ 8.5 pH, సెకండ్ 9.0 pH, థర్డ్ ఈజ్ 9.5 pH అనమాట. అట్లాగే గ్రీన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు అది క్లీన్ వాటర్, అంటే ఇన్పుట్ వాటర్ ఏదైతే pH ఉందో అదే pH వాటర్ మనకు అవుట్పుట్లో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇది బ్యూటీ వాటర్ అనమాట. తర్వాత రెడ్ బటన్ స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు డ్రింకింగ్ వాటర్ హోస్ నుంచి మనకు 11.5 pH వాటర్ వస్తుంది. అట్లాగే డ్రైన్ వాటర్ పైప్ ఏదైతే ఉందో, గ్రే పైప్ ఉందో, సో దీని నుంచి 2.5 pH వాటర్ వస్తుంది అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ వాటర్స్ ఏంటి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కెంగన్ వాటర్. సో కెంగన్ వాటర్ అనేది 3 డిఫరెంట్ pHలో ఉంది. ఫస్ట్ వచ్చేసి 8.5 pH, 9.0, 9.5. ఇప్పటివరకు మనం ఒకటే వాటర్ తాగుతున్నాం కదా, ఇక్కడ 3 రకాల వాటర్లు ఎందుకు ఉన్నాయి అని యూజువల్గా మనకు అనుమానం వస్తుంది అనమాట. కెంగన్ వాటర్ మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. సో అందుకని డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది గ్రాడ్యువల్గా జరగాలి మన బాడీకి. అందుకని ఫస్ట్ వీక్ 8.5, సెకండ్ వీక్ 9.0, థర్డ్ వీక్ 9.5, అట్లా గ్రాడ్యువల్గా మనము pH రైజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అంటే ఫస్ట్ కెంగన్ వాటర్ తాగుతున్న వాళ్ళైనా, హెల్తీగా ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఎట్లాంటి హెల్త్